गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో మహాభక్త నమః. మా గురుదేవులు ఎంత గొప్పవారంటే నా పూర్వీకులు చేసిన పుణ్యమై ఉంటుంది. మాకు అసలు గురు సాంప్రదాయం లేదండి. సో ఫనీ నా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం రోజు నన్ను ఇన్వైట్ చేశారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో గురు పూజ చేసుకున్నారు. మొదటిసారి బాపూజీని నేను అదే రోజు చూశాను. అప్పుడు నేను చాలా మా నాన్నగారు చనిపోయారు. అదే బాధలో ఉంది. చాలా మోరల్గా కూడా చాలా డౌన్ ఉండే నేను అప్పుడు. ఏదో తెలియని ఏమంటారు, బాబూజీ చేతిని పట్టుకొని చెప్పినట్టు వైఫ్ ఇయర్ ఐఆమ్ ఇయర్ అన్నట్టు అనిపించింది. అప్పటి నుండి ఇంకా బాబూజీ గురు సోదరులతోటి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడు మాకు కొంచెం వీసా ఇష్యూస్ కూడా ఉండే. ఫనీ ఒకరోజు ఫోన్ కాల్ మాతాజీ గారితో మాట్లాడుతూ, అమ్మ మా ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, వీళ్ళకి ఇట్లా ఇబ్బంది ఉందంటే, పర్లేదురా ఒకసారి మాట్లాడతారంట అమ్మ అంటే, 2016లో మాతాజీ వారు ఇక్కడికి లండన్ వచ్చే స్కెడ్యూల్ ఉంది. అప్పుడు అమ్మ అన్నారు, అప్పుడే పర్లేదు నాన్న నేను వచ్చినప్పుడు కలుస్తాలే అని అన్నారు. అమ్మ మరి ముందే మహానుభావులు, వాళ్ళకి ముందే తెలుసు కదా కష్టాలని ఏమంటారు, కడ తీర్చే వాళ్ళు వాళ్ళే అన్నారు. ఇంకా అమ్మ చెప్పారు జూలైలో ఆగస్టులో రావాలి. అమ్మ అన్నాక ఆగస్టులో మాకు ఉన్న వీసా ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అప్పటి నుండి ఇంకా ఒక ధైర్యం అన్నట్టు. అమ్మ వచ్చినప్పుడు దర్శనం ఇచ్చారు. అప్పుడు అమ్మ చెప్పిన మంత్రాన్ని ఇంకా నేను పాటించాను. దాని తర్వాత ఇంకా ఎప్పుడు వెన్నుతిరిగి చూసుకోలేదు. అన్ని సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి. నాకు చెప్పడానికి రావట్లేదు. నా అనుభూతిని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. కానీ ఏదో మా పూర్వీకులు చేసిన పుణ్యం వల్లే నాకు బాబూజీ తో అసోసియేషన్ ఏర్పడింది అనుకుంటున్నాను. గొప్పవాళ్ళు మా ఇప్పుడు ఈ సత్సంగం కానీ, ఈ ప్రయాణిక దీక్ష కానీ, నేను ఆశ్రమ సాంప్రదాయంలో జాయిన్ అయ్యి 7 years అవుతుంది. ఇంత తొందరలోనే మా అమ్మ కరుణించి మా ఇంటికి రావడం, ఎంత గొప్పగా జరగడం, అసలు నా అనుభూతిని చెప్పలేకపోతున్నాను. కానీ ఇంకా గురుదేవులు మా ప్రేయర్ ఉంది, మా ప్రార్థన, ఆశ్రమ ప్రార్థన. గురుదేవుడు ఎంత గొప్పగా చెప్పాడంటే, చాలా చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేలాగా, ఎదుటివాడిలో మంచినే చూడు, మంచినే గ్రహించు, మంచినే మాట్లాడు. అవి 3 మాటలు చాలండి ఇంకా మన జీవితం సార్థకం అవ్వడానికి. ఇంకా అంతకంటే ఏముంటుంది? ఇప్పుడు మనము ఎదుటివాడు ఏదైనా చిన్న విషయంలో ఏదన్నా ఎవరికి ఇప్పుడు ఉండే స్ట్రెస్, మనము బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ న్యూ నార్మల్ అయింది కదా మనకి. ఇంట్లో నుండి వర్క్ చేస్తున్నాము, పిల్లలు ఉన్నారు మనకు. ఇండియాలో ఉన్నట్టు పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, ఏముండదు. కానీ ఇంకా మేము ఎవ్రీడే ఈవినింగ్ ప్రేయర్ చేసుకుంటాము. అండ్ మాతాజీ గారు వచ్చినప్పుడు పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకోండి నాన్న అని చెప్పారు. అది చేస్తాము. మా గురుదేవులు ఇచ్చిన ప్రేయర్లో మనము ఎలా ఉండాలి అనేది మొత్తం మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లోనే రాసిచ్చారండి. అది దానికి గీతా సారాంశం అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నాకు అంత ఏమంటారు,
నేను మాట్లాడే వర్డ్స్ కానీ ఏదైనా నాకు అంత రావు, కానీ అంత సింప్లిఫై చేసి చెప్పారు మా గురుదేవులు. ఫనీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ గురు పూజ అటెండ్ అయినప్పుడే ఇదే కదా మనకు కావాల్సింది అన్నట్టు అనిపించి అప్పటి నుండి మా గురుపాదాలు నేను విడిచిపెట్టకుండా ఉన్నాను. ఎప్పుడు ఏమైనా డౌన్స్ అండ్ అప్స్ ఉంటాయి. ప్రతిసారి ఏదైనా బాధ కలిగినా ఏది కలిగినా ఒకసారి ఇట్లా గురుదేవ అనుకుంటే ప్రేయర్ గుర్తొచ్చిన లేక మాతాజీ వారి తలుచుకున్న ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారండి మాకు. అది ఏమంటారు, చేయి పట్టుకొని మా గురుదేవుడు చెప్పిన వైఫ్ ఇయర్ ఐఎమ్ ఇయర్ అన్నట్టు ఏదో ఒకటి, అది చెప్పలేము కానీ సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది మన ముందు జరిగే సంఘటన ద్వారా కానీ, లేకుంటే వాళ్ళే అనుకోకుండా మనకు చూపించడం కానీ ఏదో ఒకటి ఇన్సిడెంట్ ద్వారాను అది సొల్యూషన్ వచ్చేస్తుంది. నాకు ఇంతకు ముందుకు ఏమంటారు దేవుడు అయినా పూజలు అన్నా ఏమంటారు చిన్నప్పటి నుండి ఎట్లా అంటే మన పేరెంట్స్ పూజ గదిలోకి వెళ్ళాలంటే నిష్టగా వెళ్ళాలి, ఇట్లా అదొక రకమైన అంటే మనము జాగ్రత్తగా ఉంటామని అన్ని చెప్తారు కదా. దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉండేది నాకు. కానీ మా గురు సాంప్రదాయంలోకి వచ్చాక దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు నీలో ఉన్న దేవుడిని నువ్వు గుర్తించి నిన్ను నువ్వు సక్రమంగా ఉంటే ఇంకా దేవుడికి ఏ పూజ చేయని అవసరం లేదు. నువ్వు నీ జన్మ సార్థకత అవుతుందని అది అంత సింప్లిఫై చేసి చెప్పారు. ప్రతిరోజు మేము మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ చేస్తాము. ఆ ప్రేయర్ని సక్రమంగా పాటిస్తే చాలు మనము సార్థకత పొందవచ్చు అని మాత్రం ఒకటి అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు ఏ డౌన్లో ఉన్నా కూడా నేను అనుకునేది ఏంటంటే మా గురుదేవుడు నా పక్కనే ఉన్నారు, మా అమ్మ మా పక్కనే ఉన్నారు అని అనుకుంటాను. అప్పుడు ఏదో ఒకటి నాకు ఎట్లా అంటే ఒక చెప్పలేని ధైర్యం అయితే వస్తుందండి. అది అది నేను మీకు మాటల్లో చెప్పలేను, కానీ అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. మాకు అమ్మ క్రియానిక దీక్ష ఇచ్చాక మేము స్టార్ట్ చేసిన ప్రతి పనికి ఎక్కడ అడ్డు లేకుండా అన్నీ జరిగిపోయాయి అట్లా. ఈ ఇల్లు కూడా మేము యుఎస్లో ఉన్నప్పుడు అసలు ఇది ఇల్లు వ్యూయింగ్ కూడా చేయకుండా కొనేసామండి. అసలు ఫస్ట్ మేము ఈ హౌస్కి అంటే ఇవన్నీ లౌకికంగా చెప్తున్నాను నేను, లౌకికంగా చెప్తున్నాను ఎందుకంటే మనకు ఈజీగా అర్థమవుతా అని చెప్తున్నాను, కానీ అనుభూతిని మాత్రం లౌకికంగా ఎక్స్ప్లెయిన్ చేయలేనండి నేను. మేము చేసుకున్న పుణ్యం ఏమో కానీ మాకు ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ అమ్మ ఇంత యాక్సెస్ ఇచ్చారు. మేము ఇండియా వెళ్తే అమ్మ అసలు దర్శనం కోసం క్యూలో నిలబడి గంటలు వెయిట్ చేయాలండి. నేను ఒక చిన్న అనుభూతిని చెప్తాను. అంటే మా గురుదేవులు ఎట్లా అంటే నువ్వు ఎక్కడున్నా కూడా తన వాళ్ళు అనే వాళ్ళని తను లాగేసుకుంటాడండి. మీరు అది ఏదో రకంగా తన దగ్గరికి తీసేసుకుంటాడు. ఇంకా ఏమో మరి నేను మ్యాగ్నెట్ అంతే. పోయిన జన్మలో మా గురుదేవుని పాదాల దగ్గర ఏం సేవ చేసుకున్నానో కానీ అసలు నాకు ఆశ్రమంకి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఇప్పుడు ఆశ్రమ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను గత 7 సంవత్సరాలుగా. ఒక చిన్న లౌకికంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ ఇల్లు కొనడానికి అంటే కవిత అసలు ఈ ఇల్లు చూడలేదండి. ఫస్ట్ నేను మురళి వచ్చినప్పుడు శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చాము. ఏదో మామూలు సమ్మర్లో విజిటింగ్కో మా మా ఎవ్రీ మంత్ సత్సంగం చేసుకుంటాం. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే హౌసెస్ చూస్తూ ఉన్నాం, 3 years నుండి చూస్తూ ఉన్నాం. సో చాలా ఓపెన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేసరికి కన్ఫ్యూజన్స్ ఎక్కువ అయిపోయాయి. చాలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాము, చూసాము. ఈ హౌస్ కూడా ఒకసారి వ్యూవింగ్కి వచ్చాము. అప్పుడు వ్యూవింగ్కి వస్తే ఈ సేల్స్ ఆఫీస్లో అపాయింట్మెంట్ లేకుంటే చూపించమన్నారు, అంత బిజీ ఉండే ఈ ప్లేస్లో. ఇంకా తర్వాత ఏంటంటే ఇది ఒకటే హౌస్ ఉండే, వాళ్ళు ఏంటంటే మార్కెట్లో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇస్తామండి, అప్పుడు మీరు ఓకే అంటే అప్పుడు సేల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నారు. తర్వాత మార్కెట్లోకి వచ్చింది, అయిపోయింది. తర్వాత ఏంటంటే మాకు ఇంకొకటి హౌస్కి రగ్బీలో హౌస్ ఆల్మోస్ట్ క్లోజింగ్ వరకు వచ్చింది, కానీ ఆ ఓనర్ ఇంకా బ్యాక్అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత యూఎస్ ట్రిప్కి వెళ్ళాం మేము. అప్పుడు ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అరే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఇట్లా అవుతుంది, ఏదో మా గురుదేవుడు ఏదో ఒకటి చేసే ఉంటాడని అనుకున్నాను నేను అప్పుడు.
తర్వాత సడన్‌గా రవీంద్ర గారు నగేష్ గారికి చెప్పారు. ఈ హౌస్ వచ్చిందని. మార్కెట్‌లోకి కూడా రాలేదు. వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి గదా! ప్రీవియస్ బయర్స్‌కి. వస్తే ఇమ్మీడియేట్‌గా పద్మక్క వచ్చి చూసి ఇది నేను పద్మక్క అంతకుముందే చూసాం హౌస్. ఓకే అని 415,000కి ఆహ్, డిపాజిట్ 500 రిజర్వేషన్ పే చేసి తీసుకున్నాను. తీసుకున్నాక అప్పుడు మేము యూఎస్‌లో ఉండే మంచి రోజులు అయిపోతున్నాయంటే వాళ్ళని అడిగాము. మేము లేమా అండి యూఎస్‌లో ఉన్నాము. మాకు మంచి రోజులు అయిపోతున్నాయి. సో, మేము హౌస్ వార్మింగ్ చేయలేం గదా! అంటే మేము గురుదేవుడి ఫోటో పెట్టుకొని ఒకసారి చిన్న పూజ చేసుకుంటామంటే యూజువల్లీ వాళ్ళు అలో చేయరు. కానీ మా గురుదేవుడు చేసిన మాయ ఇప్పుడు విష్ణు మాయలాగా ఏం చేశాడో వాళ్ళు ఒప్పుకున్నారు. పద్మక్క వచ్చింది. బాబూజీ ఫోటో పెట్టి పూజ చేసింది. తోరణాలు కట్టేసింది. కట్టేసాక ఇంక తర్వాత హౌస్ ఆహ్, ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళు వాల్యుయేషన్‌కొచ్చారు. హెచ్ఎస్‌బీసీ త్రూ వెళ్తే వాల్యుయేషన్‌కొచ్చి 380,000కి వాల్యుయేషన్ ఇచ్చారు. గ్యాప్ మనం పే చేసుకోవడానికి అప్పుడు సేల్స్ ఆఫీస్ తీసేశారు. డైరెక్ట్ హెడ్ ఆఫీస్ కమ్యూనికేషన్. సో, నేను ఆ గ్యాప్ ఫిల్ చేయలేను. నా అంత అమౌంట్ లేదంటే వాళ్ళు కొంచెం తగ్గించారు. 410కి చేశారు. మళ్ళీ తగ్గించి లాస్ట్‌కి 480కే ఇచ్చేశారు హౌస్. ఇచ్చేసి మళ్ళీ అదే హౌస్ ఓకే అయిపోయి 480కి అగ్రీమెంట్ అయ్యాక 380 380కి 415కి కొందాం అనుకున్న హౌస్ 380కి వచ్చేసింది. 380కి అప్పుడు అయ్యాక హెచ్ఎస్బీసీ తెలుసు కదా! ప్రాసెస్ వాళ్ళది డిలే ఉంటది. మనము అడ్వాన్స్ పే చేశాక 30 డేస్‌లో డీల్ క్లోజ్ చేయకుంటే వాడు మళ్ళీ మార్కెట్‌లోకి పెట్టాలి. న్యూ హౌసెస్‌కి. సో, అప్పుడేంటంటే ఆహ్, 2 వీక్స్ తర్వాత వాడు ఇంకా డిలే అయితుంది. ఇది క్లోజ్ అవ్వదనుకుంటే శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాము. మాకేమన్నా డౌట్స్ ఉంటే మాకు ఇక్కడ యూకేలో శ్రీనివాస్ గారు కొంచెం పెద్దవారు గైడ్ చేస్తారు. తను వై డోంట్ వి స్టార్ట్ న్యూ అప్లికేషన్ విత్ హాలిఫాక్స్ అన్నారు. సో, సడెన్‌గా హాలిఫాక్స్‌లో స్టార్ట్ చేసాం. వితిన్ 1 వీక్‌లో మోర్ట్‌గేజ్ ఎక్స్‌చేంజ్ అయిపోయింది. 380కి ఇచ్చేసారు హౌస్. సో, అట్లాంటివి చాలా ఉన్నాయి. అదొకటి లౌకికంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. కానీ ఎవరి అనుభూతి వాళ్ళకి అది చెప్పలేరండి. ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఇంకా మా గురుదేవుడి ఇట్లా చెప్పుకుంటూ ఎళ్తే ఎన్నో ఉన్నాయి లౌకికంగా. హ్మ్.